ప్రభుత్వ పథకాలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ నగేష్ భీమపాక ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది. ఉచిత పథకాలు కోటీశ్వరులు కూడా తీసుకుంటున్నారు కదా అంటూ అనడం జరిగింది. రైతు బంధు అనే పథకంతో ఎంతో మంది కోటీశ్వరులు లబ్ధి పొందుతున్నారన్నారు. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి కూడా భారం పడుతుందని, ఎవరికైనా సమాజంలో బాధ్యత ఉండాలి కదా అని హైకోర్టు పేర్కొంది. ఉచిత పథకాల ద్వారా భవిష్యత్తు తరాలకు ప్రభుత్వాలు ఏం చేయబోతున్నాయంటూ కూడా వ్యాఖ్యానించింది. ఒకప్పుడు ఈ దేశానికి మనం ఏమిచ్చామనుకునే వాళ్ళు, కానీ ఇప్పుడు ఈ దేశం మనకేమిచ్చిందనే పరిస్థితికి వచ్చామంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి, మనకేమిచ్చారు నాకేమిచ్చారనే పరిస్థితిలోకి వచ్చామంటూ కూడా చెప్పడం జరిగింది. దీంతో సందీప్ సుల్తానియాపై ఘాటుగానే వ్యాఖ్యలు చేసింది హైకోర్టు. గాంధీ, నెహ్రూ, ప్రకాశం పంతుల్ని చూసి ఈ దేశానికి నేను ఏదైనా ఇవ్వాలనుకునే వాళ్ళు, కానీ ఇప్పుడు ఈ దేశం నాకేమిచ్చిందని అనుకుంటున్నారంటూ కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రభుత్వాలు చేసిన తప్పిదాల వల్ల అధికారులు బలి అవుతున్నారంటూ కూడా చెప్పింది. అలాగే ఒక్క సందీప్ సుల్తానియా పైనే 3 నుంచి 4,000 కేసులున్నాయంటూ చెప్తోంది. ఈ కేసులను చూస్తే సందీప్ సుల్తానియా జీవితకాలం జైల్లో ఉండాలంటూ కూడా పేర్కొంది. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పోస్టులో ఉన్నందుకే అన్ని కేసులన్నీ భరించాల్సిన పరిస్థితి ఏర్పడిందంటూ, సందీప్ సుల్తానియా మీద కోర్టు ధిక్కరణ కింద 100 కేసులు పెండింగ్లో ఉన్నాయంటూ కూడా చెప్పింది. మీరు ముఖ్యమంత్రి అయితే ఈ కేసులపై మీరేం చేయగలరు చెప్పండని ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది హైకోర్టు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్